హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నా. సో ఇట్స్ బిన్ ఎ లాంగ్ డేస్, చాలా రోజులైంది వీడియో తీసి. సో ఈరోజు వీడియో వచ్చేసి నా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా నా ఓల్డ్ వీడియో చూసుంటే, నేను నా దగ్గర ఉన్న ప్యారెట్ ఫిషెస్ ఇచ్చేసి నేను ఏదైనా ఒక ఫిష్ తెచ్చుకుంటా అన్న. కానీ నేను అప్పుడు చెప్పలేదు ఏ ఫిష్ తెచ్చుకుంటున్నా అని చెప్పి. సో నేను అరోవానా తెచ్చుకున్నా, ఒక 2 అరోవానాస్ తెచ్చుకున్నా. కాకపోతే అందులో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, అరోవానాకి బ్యాక్గ్రౌండ్ మాత్రం పక్కా ఉండాలి. అప్పుడు నాకు దొరకకుండా నార్మల్ బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టేసరికి దాన్ని ఇప్పుడు చేంజ్ చేద్దాం. దానికి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా పెట్టి చెక్ చేద్దామని చూస్తున్నా. అందులో కూడా నేను 2 అరోవానాస్ తెచ్చుకున్నా. 2లో ఒకటి గ్రోత్ చాలా బాగుంది, ఇంకోటి అస్సలు అవ్వట్లే. ఎంత ఉందో అంతే ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఏదైతే చిన్నగా అరోవానా ఉందో అదే సైజులో 2 తెచ్చా. ఒకటి పెరిగింది, ఒకటి పెరగట్లే. సో దానికి రీజన్ ఏం లేదు, కొన్ని ఫిషెస్ అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని గ్రో అవ్వవు. సో దాన్ని కూడా స్వామి దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. సో స్వామి అంటే అయ్యప్ప వేసుకున్నారు ఫిష్ నేను తీసుకున్నా ఆయన దగ్గర. సో ఆయన దగ్గరికి వెళ్ళాలి, చేంజ్ చేసుకోవాలి. సో ఈరోజు ట్యాంక్ మొత్తం క్లీనింగ్ చేస్తున్నా. క్లీనింగ్ అంటే ఏం చేయలేదు, అరోనాస్ బయటకు తీస్తా, కాకపోతే అదే వాటర్ ఉంచుతా. ఒక 50% ఆ వాటర్, 50% న్యూ వాటర్ పెడతా, అంతే. సో ఈరోజు అరోనా ట్యాంక్ సెటప్ చేసేద్దాం. మొత్తం ట్యాంక్ సెటప్ చేసి బ్యాక్గ్రౌండ్ మార్చి అండ్ కొత్త అరోనా తెచ్చుకుందాం. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మీకు ఫిషెస్. సో ఎస్ ద ట్యాంక్ చూడొచ్చు, 2 అరోనాస్ ఉన్నాయి. ఒకటేమో బాగా గ్రో అయింది, ఇంకోటి చిన్నది ఉంది చూసారా ఇక్కడ. ఆ చిన్నది పెరగట్లేదు, ఇది మాత్రం బాగానే పెరిగింది ఈ సైజ్ నుంచి ఆ సైజ్కి. కాకపోతే 2 ఫుడ్ కరెక్ట్గా తింటాయి, బాగా తింటాయి అసలు. ఏది వేసినా, ప్రాన్స్ వేసినా, లైఫ్ ఫీడ్ వేసినా, ఏది వేసినా బాగా తింటాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ భయపడుతుంది పాపం. సో ఈ బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, నార్మల్ బ్యాక్గ్రౌండ్, ఇది వినైల్ కాదు. ఫుల్ జంపింగ్లో ఉన్నాయి. ఇప్పుడైతే తీయాలంటే నాకు భయం వేస్తుంది. చూద్దాం, తీద్దాం. నాకు హెల్పర్ కింద మా వాడు ఉన్నాడు, భరత్ గాడు, కాబట్టి నాకు భయం లేదు. పడుకున్నాడు వచ్చి. సో దిస్ ఈజ్ వినైల్ షీట్ అనమాట. మనకి ఎక్కడైనా రేడియం షాప్లో దొరుకుతుంది, లేకపోతే ఫిష్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో ఈ వినైల్ షీట్ బ్యాక్గ్రౌండ్ కింద పెట్టి సెట్ చేద్దాం. ఇప్పుడు వాటర్ మార్చిన తర్వాత ఇంకో బాధ ఏంటంటే, వీటికి 24 hours వరకు ఫీడ్ చేయకూడదు. సో రేపు ఈవినింగ్ వరకు ఫుడ్ కూడా ఉండవు వీటికి, పాపం డైటింగ్ చేస్తే మా ఫిషెస్ అన్ని. సో ఈ క్లీనింగ్ చేసేది మొత్తం చెప్తా. క్లీనింగ్ వచ్చేసి నేను ఏ లిక్విడ్ వాడట్లే, రాక్ సాల్ట్తో క్లీన్ చేస్తా విత్ హ్యాండ్. నా చేయితో యూజ్ చేసి రుద్ది పెడతా, దానికి ఏం కాదు. సో రాక్ సాల్టే యూజ్ చేయండి, అంతే. సో లెట్స్ గో డైరెక్ట్ క్లీనింగ్ ప్రాసెస్. వాటర్ తీసుకుందాం. కాకపోతే ఇందులో చాలా డస్ట్ ఉంది, కాకపోతే దానికి ముందు ఇంత చిన్న ఫిల్టర్ పెడతా. ఈ వాటర్ తీయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే లాగాలన్నమాట. నేను లాగి పట్టుకుని వెంటనే ఇలా పెట్టేస్తా. నువ్వు బకెట్ పెట్టుకో, అంతే. దా, ఈ బకెట్ పట్టుకో, ఇది పట్టుకో. రెడీ? 1 2 3. పట్టుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఇందులో పెద్ద అరోనా వేద్దాం, అందులో చిన్న అరోనా వేసి ప్యాక్ చేసేద్దాం. ఒరే లేచి ఆ స్విచ్ ఆఫ్, హీటర్ వెళ్ళిపోద్ది. వెరీ గుడ్, షబ్బాష్. ఎంత జంపు కొడుతుందంటే అరోనా, ఫుల్ భయం వేస్తుంది నాకు ఇప్పుడు తీయాలంటే. తిత్తా అవి ఏం కొరకవు, అవి పెద్దగా ఏం అవ్వలేదు ఇంకా పాపం. అవి ఏం కొరకవు, ఇప్పుడు చిన్నవి అవి. నెట్టే తీయాలి మరి, చెత్త తీయలేకపోతే. చెత్త పట్టుకుని పిసికి ఎక్కుదాన్ని పెడతాను. పెట్టరా, చెత్త తీరా. అయినా కాదు, ఛాలెంజ్ చేశాడు. అలిగేటర్ ఉన్న ట్యాంక్ లో చేపెడతాను. అలిగేటర్ ట్యాంక్ లోనా పెడతావా చెయ్యి? పిల్ల వాటర్ బాగాలేదా, బాగున్నాయా? బాగానే ఉన్నాయి. అవి 2 పక్కకు పెట్టి. బాగానే ఉన్నాయి రా వాటర్. ఇదిగో క్లియర్గా ఉన్నాయి వాటర్.
హాఫ్ చాలు మనకి. హాఫ్ తీసుకున్న తర్వాత హాఫ్ ఫ్రెష్ వాటర్ వేస్తే చాలు. ఫిల్టర్ క్లీన్ చేస్తా, ఎంత డస్ట్ ఉంటుందో చూపిస్తా చూడండి. అది చూడడానికి అంత నల్లగా ఉంది కదా, కాకపోతే అందులోంచి ఎంత డర్ట్ వస్తుందో చూపిస్తా. వెయిట్. చేయి పెట్టు పైన. ఒరే అక్కర్లేదు ఏంట్రా బాబు, జంప్ చేస్తుంది అది. నీ కమ్ ఇద్దా తొందరదా, నువ్వు అంతసేపు చేయకూడదు. ఇది పట్టుకో, నెట్ పట్టుకో తొందరగా, దాంట్లో పెట్టు. సో దిస్ ఈస్ బిగ్ వన్, దిస్ ఈస్ చోటా వన్. బాగా పెరిగిందిరా, అద్దంలో కనిపించలేదు ఇది కదా. ఇది కూడా పెరిగింది. నో రజర్ ప్లీజ్, ఇది పెరగలేదు అంత. ఇప్పుడు ఎంత నెగరండి, ఏం పర్లేదు. సో ద రియల్ టాస్క్. సో ఫస్ట్ వచ్చేసి మనము హీటర్ ఇంకా ఆక్సిజన్ క్లీన్ చేసుకుందాం. హీటర్ అయితే తీసా, ఇది ఆక్సిజన్. నేను చెప్పా కదా ఇందాక ఎంత డస్ట్ ఉంటుందో చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. సో డైరెక్ట్ డిటాచ్ చేసేయచ్చు ఇది, అంతే. ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్కర్ క్లీన్గా ఉందా అప్పుడు. ఐ విల్ షో యూ ద డిఫరెన్స్. మనం ఈ స్పాంజ్ని ఎంత పిండితే అంత డస్ట్ వస్తుంది. ఉందా క్లీన్గా ఉందా. సో ఈ స్పాంజ్ ఒక 10 నిమిషాలు ఇట్లా పిసుకుతే అప్పుడు పోతుంది. కాబట్టి ఇంత డస్ట్ ఉంటుంది, కనిపించని డస్ట్. మనం ఇప్పుడు మళ్ళీ ఇందులో వాటర్లో స్పాంజ్ యాడ్ చేస్తే అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ లోపల డస్ట్ని బయటకి తీయదు, బయటకు నెట్టేయదు. ఇప్పుడు నార్మల్గా మనం డస్ట్, వాటర్లో డస్ట్ ఉందనుకో, పైనుంచి వాటర్ పోస్తే ఏమవుతుంది, డస్ట్ రొటేట్ అవుతుంది కదా. అలా అవ్వదు. స్పాంజ్ ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా వాటర్ని, డస్ట్ని రిలీజ్ చేయదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఒక టిప్ చెప్తా. మీరు యాక్వేరియం క్లీన్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఇది ఫిల్టర్ కదా, ఫిల్టర్ క్లీన్ చేస్తున్నా కదా, ఫిల్టర్ క్లీన్ చేసినప్పుడు ఫుల్ వాటర్ చేంజ్ చేయకూడదు, ఫుల్ వాటర్ చేంజ్ చేసినప్పుడు ఫిల్టర్ క్లీన్ చేయకూడదు. ఎందుకంటే బెనిఫిషియరీ బ్యాక్టీరియా ఉంటుంది అనమాట ఇందులో, అది ఫిషెస్కి చాలా మంచిది. సో ఐదర్ ఫిల్టర్ అయినా క్లీన్ చేయాలి, ఫుల్ వాటర్ అయినా క్లీన్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు అని మరి 4 బకెట్లు పట్టినా అంటే, అందులో వాటర్లో బెనిఫిషియరీ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మంచిది. ఇంకో క్వశ్చన్ వేయచ్చు అందరూ, అన్న మరి బెనిఫిషియరీ బ్యాక్టీరియా నేను వాటర్లో కడిగితే స్పాంజ్ ఏమవుతుంది, స్పాంజ్కున్న బెనిఫిషియరీ బ్యాక్టీరియా ఉంటుంది కదా అంటే, మనము ఫ్రెష్ వాటర్ వేసినప్పుడు బెనిఫిషియరీ బ్యాక్టీరియా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చచ్చిపోతుంది. అందుకని ఐదర్ అదైనా ఇదైనా చేయాలి, ఓకేనా. ముగ్గురితో హెల్ప్ తీసుకుందాం అనుకున్నా, ఒక్కడిని తీసేసిన. వీళ్ళు ఏం చేయలేదు. ఈ బ్యాక్గ్రౌండ్ తెచ్చిన వేస్ట్ ఇది, దానికోసం మొత్తం యాక్వేరియం గడగాల్సి వస్తుంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మార్చడం వల్ల. యా దట్స్ ఇట్. డైరెక్ట్ ఇప్పుడు యాక్వేరియం గడగడమే, ఇది వేస్ట్. ఇప్పుడు తర్వాత పడేద్దాం. ఏ బాబు లే, ఏ బాబు లే, దా యాక్వేరియం పట్టుకో, దా. పట్టుకోవాలా, వదిలే, ఆగు. చలో నేను వెళ్తా, ఆగు లోపలికి. తాగి బాగా తాగు, బాగా బాగుంది. నేను వెళ్తా, ఆగు. వెయిట్ జారుతుంది చూసుకో మ్యాట్. ఇప్పుడు వదిలేవా, ఆగు. లేదు
హెవీ టాస్క్ ఇది ఇప్పుడు ఇది కడగాలంటే. సో దీనికి ఏం చేద్దామంటే, అమ్మా ఇక్కడ కనెక్షన్ ఎవరిని ఈ కనెక్షన్ పెట్టుకుని వాటర్ కొడదాం. బ్రష్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఆగండి. సో ఐఎమ్ యూజింగ్ దిస్ బ్రష్, బట్టల బ్రష్. మళ్ళీ దీంతో బట్టలు ఉతుక, మళ్ళీ తిడతారు మా అమ్మ చూస్తే. ఇది ఓన్లీ ఫిష్కి పెట్టుకున్నా మమ్మీ. సో జస్ట్ కొంచెం వాటర్ కొట్టాం కదా, కొట్టిన తర్వాత ఇదంతా మీకు కనిపిస్తుందేమో లేదో తెలియదు నాకు, డస్ట్ది ఫిష్ వేస్ట్ అంతా కనిపిస్తుందా? ఫిష్ వేస్ట్ అంతా ఇలా ఇప్పుడు చూడండి, క్లియర్ అయిందా? అంతే, ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టద్దు, కొంచెం అంతే. రౌండ్ బ్యాక్టీరియం చుట్టూ ఇలా రుద్దుకుంటే భయపడ్డా ఒకేసారి పైప్. సో ఇంత కొట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్తో కొట్టేస్తే చూసిరా, ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చిందా లేదా? వచ్చిందా లేదా బా? వచ్చింది. అంతే. ఇప్పుడు అయిపోలే ఇంకా. ఇప్పుడు ఏం చేయాలంటే కల్లుప్పు తెచ్చుకోవాలి, అంటే రాక్ సాల్ట్, దొడ్డుప్పు. ఇది ఎక్కడుందో అప్పుడు టాటా బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నా, ఫ్రీగా పైసలు ఇయ్యి. సో ఏం లే, కొంచెం ఇట్లా చేతికి తీసుకుని అంతే అనుకోవచ్చు. రాక్ సాల్ట్ వల్ల మళ్ళా గీతలు పడతాయి ఏమో గ్లాస్, కానీ ఏం పడవు. ఆల్మోస్ట్ 3 years నుంచి పెంచుతున్న ఫిషెస్, ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వాటర్. మ్యాక్సిమం అయిపోయినట్టే, కాకపోతే కొంచెం స్కార్స్ ఉన్నాయి కాబట్టి బ్రష్లు వేసుకొని కొడదాం.
అవలే ఇంకో కట్ చేయి ఫోల్డింగ్ అయితే వస్తుంది కదా కట్ చేయి. నిన్న స్వామి దేంతో కట్ చేశారు? ఇదే ఏం కాకపోతే ఇంకా షార్ప్ ఉంది. బ్లేడ్ ఒకటి ఇరగొట్టేసింది సార్. మ్మ్.
పైన చేయి పెట్టాలి లేదా ఎగురుతుంది నీ ఇష్టం. ఎగురుతుంది. వేసి అందులో వేసే తొందరగా వదిలే వదిలే వచ్చి నెట్ తెచ్చి. దాన్ని కంఫర్ట్ ఫీల్ అవ్వడం వల్ల ఒక నిమిషం అప్పుడు అయితే రిలాక్స్డ్ గా ఇంకోటి లేదు. వదిలేదు, భయపడుతుంది. వదిలే ఇప్పుడు తీయక వదిలే, భయపడుతుంది. వదిలే చూడొచ్చు. ఇప్పుడైతే బ్లాక్ దంతా అంటించిన తర్వాత అయితే ఇప్పుడు కొంచెం నీట్గా కనిపిస్తుంది. ప్లస్ ఫిష్ కూడా మంచిగా అరవన కూడా బాగా తిరుగుతుంది. ఇప్పుడైతే భయపడట్లే. ఇంకొకటి ఉంది కదా, స్వామి ఇప్పుడు దాకా లేరు కాబట్టి లేట్ అయింది. వాటర్ ఆ ఫిష్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఫుల్ చేస్తా. ఇక్కడ వరకు ఫుల్ చేస్తా. అప్పుడు దాకా అయితే ఇలానే ఉంచుతా. మళ్ళీ అది ఆ ఫిష్ని పెట్టినప్పుడు జంప్ చేయడం ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటర్ తర్వాత పెడతా. ఇంకా హీటర్ కూడా ఆన్ చేయలేదు, హీటర్ ఫుల్ అవ్వలేదు కాబట్టి. సో మా ప్యాక్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ. మా ప్యాక్ మ్యాన్ ఫిష్ ప్యాక్ చేస్తే తొందరగా వెళ్ళేసి వస్తాం. సో గైస్ ప్రాబ్లం ఏంటంటే, సో నేను ఇందాక ఎప్పుడే వెళ్ళొచ్చాం స్వామి దగ్గరికి. కాకపోతే స్వామి ఏంటంటే అక్కడ ఫిష్ స్టాక్ లేదు, నేను అడగకుండా వెళ్ళాను, నాదే తప్పు. సో ఇప్పుడైతే అదే ఫిష్ ఇందులో వేసా. మీకైతే యూజ్ డిఫరెన్స్ తెలుస్తుంది, ఇది ఎంత పెరిగిందో అది ఎంత పెరగలేదో. సో మళ్ళీ స్వామి కొండకి వెళ్ళి థర్డ్కి ఎప్పుడు వస్తా అన్నారు. అప్పుడు ఏ ఫిష్ తీసుకున్నాను అప్పుడు అప్డేట్ ఇస్తా అంతే. ఇప్పుడు ఈ రోజుకైతే ఇంతే. ఇప్పుడైతే చెప్పండి అక్వేరియం ఎలా ఉంది, ఇప్పుడు బాగుందా ముందు బాగుందా చెప్పండి. అండ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ నాకైతే బాగా నచ్చింది ముందు బ్యాక్గ్రౌండ్ కన్నా. అండ్ చూడొచ్చు ఫిష్ కూడా పెద్దది ఎంత బాగుందో చూడండి. చిన్నది పెరగలేదు, పెరిగితే బాగుండు. ఇప్పుడు ఆ ఏమంటారు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వేసినందుకు కలరింగ్ కూడా బాగా వచ్చింది ఫిష్ కదా. ఫిష్ కలర్ బాగా అనిపిస్తుంది అనమాట. ఆ బుడ్డకు కనిపిస్తుంది. సో అంతే. చొట్టడాన్ వచ్చాడు ఇంటికి. చొట్టడాన్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఏమంటావు చెప్పు. బెండకాయ దొండకాయ చెప్పు. సిగ్గుపడుతున్నాడు. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏది నచ్చినా కానీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.